హలో గాయ్స్, నేను ఇవాళ మీకు త్వరగా చేసుకునే గోంగూర రైస్, ఏది పదార్థాలు ఇంట్లో లేకున్నా సింపుల్గా 2-3 ఐటమ్స్ చేసుకునే గోంగూర రైస్ అనేది చూపించబోతున్నాను. ఫస్ట్గా మనకు కావాల్సింది 3 స్పూన్స్ ఆయిల్. అండ్ ఈ ఆయిల్ అనేది గరం అయిన వెంటనే దీనికి మనం యాడ్ చేయాల్సింది ఆవాలు, జీలకర్ర. ఇవి కొంచెం కాగిన వెంటనే మనం దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అనేది చాప్ చేసుకొని సన్నగా దీంట్లో ఆయిల్లో మనం ఆనియన్స్ అనేది వేసుకొని బాగా రెడ్గా ఫ్రై వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత బాగా రెడ్ అయిన తర్వాత మనం దీనికి అడిషనల్గా మిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. మనకు తగినంత మన స్పైస్ లెవెల్ తగ్గట్టుగా మనం మిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు. దీనికి మిర్చి అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని బాగా వేయించుకోవాలి. ఇలా మిర్చి అనేది తగినంత మీ స్పైస్ లెవెల్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండండి. ఆనియన్స్ అనేది రెడ్గా అయిన తర్వాత ఫ్రెష్గా కడిగిన గోంగూరని బాగా ఆకులుగా కట్ చేసుకొని దాన్ని మీరు మీ మిశ్రమానికి యాడ్ చేసుకోవాలి. మొత్తం గోంగూర ఒకేసారి ప్యాన్లో వేసి మొత్తం ఫ్రెష్గా నీట్గా కడిగిన గోంగూర అనేది ఎలాంటి ఆకులు లేకుండా, ఎలాంటి కాడలు లేకుండా నీట్గా కట్ చేసుకొని దాన్ని ప్యాన్లో వేసుకొని మంచిగా కలపాలి. దాన్ని నీట్గా కలిపి గోంగూర అనేది బాగా ఉడికిపోవాలి, లేకపోతే మళ్ళీ మీకు చేదుగా ఉంటుంది. సో బాగా ఉడికించిన గోంగూర ఎలా ఉంటుంది, ఆయిల్ అనేది తేలిపోవాలి. అప్పటిదాకా మీరు బాగా వెయిట్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మీరు ఫ్రై చేసుకున్నారనుకోండి, బాగా గోంగూర అనేది ఉడికిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫ్రై అనేది చేసుకోవాలి. దాని తర్వాత మీకు కావాల్సినంత తగినంత కారం, నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం వేసాను అండ్ 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. సో మీ స్పైస్ లెవెల్ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ అయితే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో అలా వేసి కలుపుకొని లాస్ట్కి తగిన మిశ్రమానికి రైస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఒకవేళ పులుపు బాగా కావాలంటే గోంగూర కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే చాలామందికి సరిపడుతుంది. ఇప్పుడు నేను చేసే ఈ గోంగూర ఫ్రైడ్ రైస్ అనేది ఓన్లీ 2 మెంబర్స్కి సరిపడిపోతుంది. సో మీకు ఇంకా పుల్లగా కావాలి అనుకుంటే లాస్ట్లో నిమ్మకాయ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు రైస్కి. అప్పుడు ఇంకా మీకు మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇలా ఏమీ లేనప్పుడు ఇంట్లో సింపుల్గా కూడా కేవలం మీ గోంగూర, మిర్చి, ఆనియన్స్తో ఇలా మంచిగా గోంగూర రైస్ అనేది చేసుకోవచ్చు. ఈ రైస్ కనుక మీకు నచ్చినట్టయితే కేవలం మీరు మంచిగా నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వంటకాల కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఫైనల్ అవుట్పుట్ అనేది వచ్చేసిందండి. ఇలాంటి మీ గోంగూర రైస్